Hi everyone, welcome back to my channel. Firstly, wishing everyone a happy new year. So recent times, like 1 week back, I have taken my CK exam and it got cleared. So మీతో డీటెయిల్స్ అన్ని షేర్ చేద్దాం లైక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఏంటి అండ్ ఎనీ టిప్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ దట్ హ్యావ్ బిన్ ఎన్కౌంటర్డ్ ఓవర్ దేర్. సో ఆ డీటెయిల్స్ అన్ని చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో లాస్ట్ దాకా చూడండి సో దట్ you'll be coming to know what exactly are required in order to clear the CK exam. Okay. Firstly, as everyone knows, CK stands for Certified Kubernetes Administrator. Okay. Especially, Kubernetes is one of the highest trending technology in recent times. And that too, CK exam anadi one of the most popular certification in recent times. Endukante, most important point, this is not MCQ. అంటే ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదు. అంటే మీకు ఏమైతే క్వశ్చన్స్ అరైజ్ అవుతాయో సర్టిఫికేషన్ ఎగ్జామ్స్లో ఒక జనరల్ సినారియోలో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఒక ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు. బట్ సీకే ఎగ్జామ్ అనేది అలా కాదు. ఒక సినారియో బేస్ చేసుకొని కొన్ని టాస్క్స్ పర్ఫామ్ చేయాలన్నమాట. ఎక్కడ ఒక లైవ్ క్లస్టర్ ఇస్తారు మనకి ఎగ్జామ్లో. ఆ లైవ్ క్లస్టర్లో ఒక కొంచెం బేస్డ్ అపాన్ యువర్ క్వశ్చన్ లైక్ దేర్ మైట్ బి మల్టిపుల్ సినారియోస్. సో ఆ సినారియోస్ బేస్ చేసుకొని కొన్ని టాస్క్ అనేది వస్తాయి. ఆ టాస్క్ మనం యాక్చువల్గా క్లస్టర్లో పర్ఫామ్ చేయాలి. సో క్లస్టర్లో పర్ఫామ్ చేసిన టాస్క్ వ్యాలిడ్ అయితేనే మీకు ఆ క్వశ్చన్కి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీరు ఆ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే ఆ క్వశ్చన్ సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, సో మీకు స్కోర్ రాదు. అందుకే సీకే ఎగ్జామ్ ఆర్ సీకే సర్టిఫికేషన్ అనేది ఎవరైనా పర్సన్ అచీవ్ చేయగలిగితే ఆ పర్సన్ మంచి వాల్యూ ఉంది. బికాస్ కంపేర్ టు అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్ సీకే ఎగ్జామ్ అనేది ఎంసీక్యూ క్వశ్చన్ కాదు. ఓకేనా. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, అంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎగ్జామ్ ఫీజు ఎంత, అండ్ మోర్ ఓవర్ సిలబస్ ఏంటి, ఏమేమి టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్లీ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ అండి. యూ కెన్ గో టు ఎనీ ఆఫ్ ద డైరెక్ట్ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళాక సీకే అని టైప్ చేయండి. సో ద ఫస్ట్ లింక్ ఏమైతే మీకు ఎనేబుల్ అవుతుందో క్లిక్ ఆన్ దాట్. సో బేసిక్గా క్లౌడ్ నేటివ్ కంప్యూట్ ఫౌండేషన్లో మీరు ఎగ్జామ్ తీసుకోవచ్చు. లైక్ లైనెక్స్ ఫౌండేషన్ మీకు ఎగ్జామ్ క్రియేషన్ జరుగుతుంది. ఇక చూస్తే సీకే ఎగ్జామ్, ఒకటి మీరు సీకే ఏడి తీసుకోవాలనుకున్నా, సీకేఎస్ తీసుకోవాలనుకుంటా, ఇట్స్ అప్ టు యూ. ఏదైనా ఫార్మాట్ అనేది ఒకటే, అంటే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫార్మాట్ ఒకటే. క్వశ్చన్స్ అనేది హీర్ అండ్ దేర్ డిపెండ్ అపాన్ యువర్ సర్టిఫికేషన్ మారుతుంటాయి. సో సీకే ఎగ్జామ్లో రిజిస్టర్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే. ఒకసారి రిజిస్ట్రేషన్ క్లిక్ చేశారనుకోండి, మీరు లాగిన్ చేయొచ్చు. అంటే మీరు సైన్ అప్ అయ్యి లైనెక్స్ ఫౌండేషన్లో సైన్ అప్ అయ్యి సైనింగ్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అంటే Jan 1, 2022 ఎగ్జామ్ ఫీజు వచ్చి $375 ఉంది. ఓకే. సో ఎవరైతే ఎగ్జామినేషన్ తీసుకుందాం అనుకుంటారో, ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ అయితే $375 ఉంది. రీసెంట్గా నవంబర్ నుంచి డిసెంబర్ 6th వరకు లైనెక్స్ ఫౌండేషన్ హ్యాస్ ర్యాన్ అన్ ఆఫర్, లైక్ 50% డిస్కౌంట్ రన్ అయింది. బట్ అది ఎక్స్పైర్ అయిపోయింది ఆ కూపన్. తర్వాత 25% డిస్కౌంట్ రన్ చేశారు వాళ్ళు, అది కూడా ఎక్స్పైర్ అయిపోయినట్టుంది ఇప్పుడు. సో ఎప్పుడైనా మీరు సర్టిఫికేషన్ తీసుకుందాం అనుకుంటే మేక్ షూర్ అప్పుడు ఎగ్జామ్కి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో చూసుకోండి జనరల్గా. ఎందుకంటే $375 అంటే ఇట్స్ లైక్ చాలా కాస్ట్లీ కదా. సో ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటున్నప్పుడు మ్యాక్సిమం తీసుకోండి. ఫ్యూ టైమ్స్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఏ ఇయర్ మనకి 50% సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు 25% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆర్ఎల్స్ $100 డిస్కౌంట్ కూడా కొన్నిసార్లు మనకి ప్రొవైడ్ చేశారండి. సో ఎప్పుడైనా ఆఫర్స్ జనరేట్ చేస్తే నేను ఒక వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను ఛానల్లో. బట్ ఫర్ నౌ $375 ఎగ్జామ్ ఫీజ్. ఎగ్జామ్ ఫీజ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ Jan 1 మీరు ఎగ్జామ్ పర్చేస్ చేశారు. ఓకే. అంటే $375 మీరు అకౌంట్ పే చేసుకొని యూ హ్యావ్ పర్చేస్ ఎగ్జామ్ వోచర్. ఇది 1 year వ్యాలిడ్ ఉంటుంది. అంటే December 31, 2022 వరకు ఎప్పుడైనా ఈ మధ్య టైం స్పాన్లో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు, అంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది మీరు ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకోవడానికి. వన్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయారనుకోండి, ఇది 3 years వ్యాలిడ్. అంటే మీకు ఏమైతే లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారో, సేయింగ్ దట్ ఓకే శివ ఇస్ CK, శివ సర్టిఫైడ్ క్యూబర్నెట్స్ అడ్మినిస్ట్రేటర్, ఈ లైసెన్స్ మీకు ఏమైతే లైనెక్స్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తారో ఈ సర్టిఫికేషన్ లైసెన్స్ 3 years వ్యాలిడ్. బట్ ఎగ్జామ్ మీరు ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకోవడానికి మాత్రం మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్ మీరు ఇచ్చారు, ఫెయిల్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఇవ్వచ్చు. సీకే ఎగ్జామ్ అనేది మనకి ఒక ఫ్రీ ట్రయల్ ఉంటుంది, అంటే ఫ్రీ ట్రయల్ కాదు, ఒక రీటేక్ ఉంటుంది బేసిక్గా.
ఇఫ్ ఫర్ సమ్ రీజన్ మీకు అప్పుడు క్వశ్చన్స్ అర్థం కాకపోయినా ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఒక ఫ్రీ రీటేక్ అనేది ఎనేబుల్ చేస్తుంది బై డిఫాల్ట్ గానే, మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన నీడ్ లేదు. అది కూడా ఫెయిల్ అయితే ఆబ్వియస్ గా పోయినట్టే. బట్ మాక్సిమం ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేస్తారు అందరూ కూడా. అది పెద్ద ఇష్యూ కాదు. కరెక్ట్ ప్రిపరేషన్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఐ టోల్డ్, ఈ ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకోవడానికి మాత్రం మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటుంది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ చాలా సింపుల్. డైరెక్ట్గా మీరు ఎన్రోల్ టుడే అని ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సరే, ఇప్పుడు సిలబస్ ఏంటి? సీకే ఎగ్జామ్ సిలబస్ ఏంటి? మీరు కిందకు వచ్చారనుకోండి, ఇదే లింక్లో క్యాండిడేట్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేశారంటే మీకు డాక్యుమెంటేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తారు ఆబ్వియస్గా. అది కాకుండా సిలబస్ ప్రత్యేకంగా మీకు కరికులం ఓవర్ వ్యూ, బై డిఫాల్ట్ గిట్హబ్ పేజ్కి వెళ్తారు. ఇది సిఎన్సిఎఫ్ వాళ్ళదే పేజ్. ఇందులో మీకు సీకేఏ సర్టిఫికేషన్ కావాల్సిన కరికులం, సీకేఏడి ఒకటి అండ్ సీకేఎస్ కూడా ఉంటుంది అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ క్యూబర్నెటిస్ 1.22.x అనే వర్షన్లో మీకు షెడ్యూల్ జరుగుతుంది ఎగ్జామ్స్ అనేవి. ఎగ్జామ్ వర్షన్ మారే కొద్దీ మనకి ఈ వర్షనింగ్ కూడా మారుతూ ఉంటుంది. ఓకే, ఇది క్యూబర్నెటిస్ ఒక వర్షన్. సో ఫర్ నౌ సీకేఎస్ కరికులం చూపిస్తాను నేను. ఓకే, కరికులంలోకి వెళ్ళే ముందు అది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. మనకి 2 hours ఎగ్జామ్ అండి. 2 hours ఎగ్జామ్. జనరల్గా అందరికి 17 క్వశ్చన్స్ అరేజ్ అవుతాయి. సో 2 hours ఎగ్జామ్లో 17 hours క్వశ్చన్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆన్ టైం జరుగుతుంది. ప్రాక్టీస్ లేదనుకోండి చాలా టైం తక్కువ అనమాట 2 hours అంటే. ఎందుకంటే మన 17 క్వశ్చన్స్ ఇవి. దీస్ ఆర్ నాట్ ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదు. ఖచ్చితంగా హ్యాండ్స్ ఆన్ చేయాలి కాబట్టి ద ఓన్లీ ఫార్ములా ఇస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ క్వశ్చన్స్ అనేది మీకు క్రియేట్ చేయగలరు. ఇందులోకి వెళ్ళే ముందు లెట్ మీ షో యూ హౌ ద యాక్చువల్ ఎగ్జామ్ మనకి యూఐ ఎలా ఉంటుందని. ఈ లింక్స్ కాంటే నేను పేస్ట్ చేస్తానండి కింద డాక్యుమెంటేషన్లో. ఒకసారి ఈ లింక్ చూద్దాం ఒకసారి. ఇది యాక్చువల్ ఎగ్జామ్ ఎలాగే మీకు అనిపిస్తుంది. ఓకే, సో బేసిక్గా ఒకసారి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు 70 క్వశ్చన్స్ వస్తాయి కదా. సేమ్ ఇలాగే మీకు టాస్క్స్ అని ఉంటాయి. ఈ టాస్క్లో మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి. టాస్క్ 1, 2, 3 అలా 17 టాస్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ చెప్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతి క్వశ్చన్కి కూడా మన కాంటెక్స్ట్ మార్చుకోవాలండి. ఓకే, కాంటెక్స్ట్ మార్చకుండా మీరు మొత్తం క్వశ్చన్స్ అని చేస్తారంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి కూడా స్పెసిఫైడ్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో ఫస్ట్ మీరు స్విచ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇచ్చిన టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి. పైన మీకు ఎప్పుడు ఆరెంజ్ కలర్, ఇక్కడ ఏమైతే పింక్ కలర్లో ఉందో ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ కాపీ చేసుకొని ఈ టెర్మినల్ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ టాస్క్ ఏమైతే మీకు ఇక్కడ అసైన్ చేశారో ఈ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ అర్థం కావట్లేదు, రైట్, లైక్ ఎక్కువ టైం పడుతుంది అనుకోండి, దాన్ని ఫ్లాగ్ చేసుకునేలా ఇక్కడ ఫ్లాగ్ అని ఉంటుంది. అప్పుడు ఆ క్వశ్చన్ ఫ్లాగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి. ఒకసారి క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీరు ఏమైతే క్వశ్చన్స్ ఫ్లాగ్ చేసుకున్నారో ఆ క్వశ్చన్స్ అన్ని మీకు పాపులేట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ వాటిని రీవిజిట్ చేసుకోండి. క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుందంటే మాత్రం టైం ఎక్కువ స్పెండ్ చేయకండి. బికాస్ మీరు 17 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 17 క్వశ్చన్స్ మీకు ఫస్ట్ అర్థం కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ప్రతిదానికి కూడా టైం ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది. అండ్ దాట్ టు వీఆర్ ఓన్లీ హ్యావింగ్ 2 hours టైం. ఎక్కువ అవర్స్ కూడా కాదు కాబట్టి 2 hours ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఎండ్ అయిపోతుంది. సో విత్ ఇన్ 2 hours కంఫర్టబుల్ టైం ఫ్రేమ్లోనే మీరు ఎగ్జామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవడం చూడండి. లేకపోతే అన్నెసరీ టెన్షన్ వల్ల క్వశ్చన్స్ మిస్ అయిపోతాయి. ఓకే, సో ఓవరాల్గా 2 hours ఎగ్జామ్ మనకి 17 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 17 క్వశ్చన్స్ కూడా బేస్డ్ అపాన్ వేరియస్ సినారీస్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా అన్ని క్వశ్చన్స్ మనకు అర్థమైపోవు. ఓకే, ఆ సిలబస్ ఎలా ఉంటుందంటే, ఓకే, కరికులంలో కొన్ని ఏమంటుంది దాన్ని ఏరియాస్ కింద డివైడ్ చేశారు వీటిని. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టోరేజ్. బేసిక్గా ఫస్ట్ థింగ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. క్లస్టర్ ఆర్కిటెక్చర్, ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్. అంటే మీరేమి క్లస్టర్ని క్రియేషన్స్ కానీ ఏమి చేయరండి, గుర్తుపెట్టుకోండి. క్లస్టర్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మల్టిపుల్ క్లస్టర్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ ఆర్ క్వశ్చన్ నీడ్స్ మనం వేరియస్ కాంటెక్స్ట్ అనేది మారుతూ వస్తాం. కాకపోతే క్లస్టర్ మనం ఎవరు క్రియేట్ చేయమని చెప్పరు. కాకపోతే క్లస్టర్ క్రియేషన్ అనేది మీకు ఎంత బాగా అలవాటు అయితే బేసిక్ ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలరు ఎగ్జామ్ని. మీకు ప్రాక్టీస్ తక్కువ ఉందనుకోండి, అక్కడ టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడితే ఆబ్వియస్గా ఏమవుతుంది, క్వశ్చన్స్ అనేది సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేరు. టైం ఎక్కువ అయిపోయే కొద్ది ఏమవుతుందంటే క్వశ్చన్స్ పెండింగ్ అయిపోతాయి. పెండింగ్ క్వశ్చన్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి, మీకు పాస్ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుంది. యా, అండ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసరికి 66% అండి.
ఓకే. 66% అనేది దీని యొక్క పాస్ పర్సెంటేజ్. ఓకే. నెక్స్ట్ సో క్లస్టర్‌లో మనకి ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే ఆర్కిటెక్చర్ ఏంటి, ఇన్‌స్టాలేషన్స్ ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అవ్వచ్చు, లేకపోతే క్యూబేడియం ద్వారా క్లస్టర్ క్రియేషన్ ఏం చేయొచ్చు, హై అవైలబిలిటీ ఆఫ్ క్లస్టర్ ఎలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వర్షన్ అప్‌గ్రేడ్ ఆఫ్ క్యూబర్నెటిస్ క్లస్టర్. ఓకే. అంటే 1.22.1 అనే వర్షన్ నుంచి 1.22.2 అనే వర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయమని చెప్పారనుకోండి. అవి ఎలా పెర్ఫార్మ్ చేయాలి? వాటినప్పుడు డ్రైన్ ఎలా చేయాలి? కార్డన్ ఎలా మార్చాలి? ఈ సార్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు రావాలి. అట్ ది సేమ్ టైమ్ ఈపీసీ డేటా స్టోర్ ఏమైతే ఉంటదో వాటిని బ్యాకప్ తీసుకోవడం ఎలాగా? రీస్టోరేషన్ ఎలా చేయాలి? సర్టిఫికేట్స్ అనేది ఎలా బ్యాకప్స్ తీసుకోవాలి? ఓకే. సర్టిఫికేట్స్ ఏ ప్లేస్‌లో ఉంటాయి? సర్టిఫికేట్స్ ఏమేం సర్టిఫికేట్స్ ఉంటాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పబ్లిక్ కీస్ ఏంటి? ప్రైవేట్ కీస్ ఏంటి? రైట్? అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ అథారిటీ ఎవరు? ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ అని మీకు తెలియాలండి. ఇందులో మీరు ఏమైతే ఫస్ట్ ఆహ్, ఇక్కడ ఉందో ఇక్కడ మీకు బాగా తెలియాల్సిన క్వెషన్స్ అవి. నెక్స్ట్ 1 సెకండ్. షెడ్యూలింగ్ వచ్చేసరికి ఇక్కడ పర్సెంటేజ్ చూసుకోండి. అంటే ఈ క్వెషన్స్ ఈ ఏరియాస్ నుంచి మీకు ఒక 25% క్వెషన్స్ రావచ్చు అని అర్థం. నెక్స్ట్ షెడ్యూలింగ్ అట్ ది సేమ్ టైమ్ వర్క్ లోడ్స్. డిప్లాయ్‌మెంట్స్ ఎలా చేస్తాము? ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ రోల్ బ్యాక్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి? రోల్ ఔట్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి? కాన్ఫిగ్ మ్యాప్స్, సీక్రెట్స్. జనరల్‌గా సీకే ఎగ్జామ్‌లో మీకు కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్ పెద్దగా అడగకపోవచ్చు కానీ, సీకేఏడీకి అయితే ఎక్కువ ఫోకస్ ఉంటది. సో, బట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ది మీకు డే టు డే యాక్టివిటీస్‌లో కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్ అనేది చాలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం కాబట్టి, అది జనరల్‌గా తెలిసి ఉండాలి ఎవరికైనా సరే. అప్లికేషన్ స్కేల్ ఎలా చేయాలి? ఎప్పుడైనా ఆహ్, ఆహ్, లోడ్ ఎక్కువ అవుతున్నప్పుడు వాటిని స్కేల్ ఎలా చేయాలి? డిప్లాయ్‌మెంట్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి? ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ సర్వీసెస్. వేరియస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి? లైక్ క్లస్టర్ ఏపీ, నోడ్ పోర్ట్, లోడ్ బ్యాలెన్స్ వాటి డిఫరెన్సెస్ ఏంటి? హెడ్‌లెస్ సర్వీసెస్ అంటే ఏంటి? నెక్స్ట్ మనకి ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఎలా వాడాలి? ఇంగ్రెస్ కంట్రోలర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్రెస్ కంట్రోల్‌లో అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తారో మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. రిసోర్స్ టు రిసోర్స్ కనెక్టివిటీ ఎలా పెర్ఫార్మ్ చేయొచ్చు మనం. ఓకే. నెక్స్ట్ సీఎన్ఐ ప్లగిన్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? లైక్ ఒక పాడ్ టు ఒక పాడ్ ఎలా కమ్యూనికేషన్ జరుగుతది? ఇంటర్నల్ నెట్వర్కింగ్ అనేది ఎలా జరుగుతది? ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ కూడా మీరు బాగా ఫోకస్ పెట్టాలి ఈ సెక్షన్‌లో. నెక్స్ట్ థింగ్ స్టోరేజ్. స్టోరేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే స్టోరేజ్‌లో మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ పీవీ ఎలా క్రియేట్ చేయాలి? లెట్ మీ నోట్ ఇట్ డౌన్ అగైన్. పీవీ ఎలా క్రియేట్ చేయాలి? పీవీసీ ఎలా క్రియేట్ చేయాలి? ఈ పీవీసీని పాడ్‌కి ఎలా మౌంట్ చేయాలి? 2 కంటైనర్స్ మధ్యలో ఒక పాడ్ మధ్యలో 2 కంటైనర్స్ ఉంటే వీటిని షేర్డ్ వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. స్టోరేజ్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే. ఒక స్టోరేజ్ క్లాస్‌ని మార్చాలని ఎలా క్రియేట్ చేస్తాం? ఒక పీవీ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ స్టోరేజ్ క్లాస్‌ని దీనికి ఎలా అసైన్ చేయాలి? నెక్స్ట్ పీవీసీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 జీబీ అసైన్ చేశారు ఇనీషియల్‌గా. లేటర్ ఆ 20 జీబీ ఫిల్ అయిపోయింది. అప్పుడు దాన్ని 100 జీబీ ఎలా మారుస్తారు? ఏ యామల్ ఫైల్స్ క్రియేట్ చేస్తారు? సో, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ మీకు బాగా తెలిసి ఉండాలండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో జస్ట్ పీవీ క్రియేట్ చేయడం వచ్చంటే అవ్వదు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్ అనే కాదు. రియల్ వరల్డ్‌లో కూడా పీవీసీస్ ఈ స్టోరేజ్ క్లాసులు, పాడ్స్‌కి డిప్లాయ్‌మెంట్స్‌కి ఇనిషియేట్ చేయడం. ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఓకే. సేమ్ ఎగ్జామ్‌లో కూడా సేమ్ ఫోకస్ ఉంటది. స్టోరేజ్ క్లాసెస్, పర్సెంట్ వాల్యూమ్స్ వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే. వాటిని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని చెప్పి. నెక్స్ట్ పార్ట్ ట్రబుల్ షూటింగ్. ట్రబుల్ షూటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే when you say that you are a certified Kubernetes administrator, that means you know how to troubleshoot applications. అప్లికేషన్స్ అవ్వచ్చు, నోడ్స్ అవ్వచ్చు. నోడ్స్ అంటే మీ మాస్టర్ నోడ్స్, వర్కర్ నోడ్ ఏదైనా సరే. సో, మీకు జనరల్‌గా సినారియో ఎలా రావచ్చు? ఏదైనా మల్టిపుల్ క్లస్టర్స్ ఉండొచ్చు. అందులో ఒక నోడ్ రెడీ స్టేట్‌లో లేకపోయి ఉండొచ్చు. ఓకే. రెడీకి లేకపోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ ఎ సింపుల్ క్లస్టర్. ఓకే. ఆహ్, లెట్ మీ రీలాగ్ ఇన్ హియర్. For now, if you see here, kubectl get nodes. బై డిఫాల్ట్‌గా మీకు సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారు క్లస్టర్‌లో గూడా. అక్కడ మీకు ఒక 2 నోడ్స్ రావచ్చు, 3 నోడ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ నాట్ రెడీ స్టేట్‌లో ఉందనుకోండి. ఎందుకు నాట్ రెడీ స్టేట్‌లో ఉంది? అంటే అప్పుడు ఈ నోడ్‌లోకి వెళ్లి మీరు వెరిఫై చేయాలి. లేదా డీమన్ ఏమైనా డౌన్ ఉందా? క్యూబ్‌లెట్ డౌన్ ఉందా? ఇలాంటి సార్ట్ ఆఫ్ థింగ్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఈ నోడ్‌లోకి లాగిన్ చేయాలండి. ఈ నోడ్‌లోకి లాగిన్ చేయడానికి కావాల్సిన క్రెడెన్షియల్స్
ఎస్ఎస్హెచ్ అన్ని కూడా మీకు పక్కన ఇందాక ఏమైతే క్వశ్చన్ చూపించామో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏమైతే కమాండ్స్ ఇచ్చారో బాగా చూడండి, ఎందుకంటే మాక్సిమం ఆన్సర్ ఇందులోనే ఉంటాయి. కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు. ఆ నోడ్లోకి లాగిన్ చేసి ఆ నోడ్ లోపల మీ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అని పర్ఫామ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి మీ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ చేసిన తర్వాత ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ నోడ్, అంటే ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అవ్వకుండా మీరు ఇదే నోడ్లో మళ్ళీ క్యూబ్సిటీలో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే క్యూబ్సిటీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో క్యూబ్సిటిఎల్ కమాండ్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్. మీరు టెర్మినల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా అంటే ఈ టెర్మినల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, లేకపోతే ఈ టెర్మినల్ నుంచి ఏవైనా నోడ్కి లాగిన్ చేశారా, ఆ నోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నా లేదో కరెక్ట్ చూసుకోండి. ఓకే, బికాస్ మీకున్న టైం ఫ్రేమ్లో ఇవన్నీ ట్రబుల్ షూట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అంటే చాలా ఒకసారి మిస్టేక్ చేశారంటే టైం స్పెండ్ చేస్తారు అక్కడే. టైం అడ్జస్ట్మెంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది కొంచెం అటు ఇటుగా 50-50 ఛాన్స్ అవుతాయి. బట్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరికీ క్లియర్గా ఉంటాయి. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే క్వశ్చన్స్ నేను కావాలంటే if you are very interested on the various type of questions that we might be getting on the CK exam, ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఐ విల్ బి ప్రిపేరింగ్ సమ్ n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, లైక్ ఒక 25-30 క్వశ్చన్స్ అలా ప్రిపేర్ చేసి ఎవ్రీ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ చేస్తూ ఉంటా. రైట్, సో ఇది మాత్రం సిలబస్ ఖచ్చితంగా చూసుకోండి. మెయిన్ థింగ్ ఏదైనా సరే మీకు బాగా తెలియాల్సింది, క్లస్టర్ క్రియేషన్ దగ్గర మొదలు పెడితే, అది క్రియేషన్ అవ్వచ్చు, అప్గ్రేడ్ అవ్వచ్చు, ఏదైనా సరే టిల్ ద ఎండ్ ట్రబుల్ షూటింగ్ వరకు మీకు ఖచ్చితంగా తెలియాలి. మధ్యలో నాకు ఒక టాపిక్ రాదు అనుకుంటే మీ ఈచ్ అండ్ ఇండివిజువల్ క్వశ్చన్కి కూడా పర్సంటేజ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూమ్ క్వశ్చన్ పీవీ క్రియేట్ చేయమని క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్కి 4% ఉంటుంది అన్నమాట. అంటే ఈ క్వశ్చన్ మీరు ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్ అయితే మీకు 4% అసైన్ అవుతుంది. పీవీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి, మీకు ఈ 4% పోయినట్టే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సీక్రెట్ క్రియేట్ చేయమన్నారు, ఈ సీక్రెట్ 13% క్వశ్చన్ ఉందనుకోండి, అంటే ఈ సీక్రెట్ క్రియేట్ చేస్తేనే మీకు 13% అసైన్ అవుతుంది. ఒక సీక్రెట్ అవ్వలేదు అనుకుంటే 13% ఫెయిల్ అయిపోయినట్టే. అండ్ మోర్ ఓవర్, లెట్స్ అస్యూమ్ మీరు ఈరోజు 7:40 కదా, 8:00కి ఎగ్జామ్ తీసుకుంటున్నారు. రైట్, అట్లీస్ట్ 15 మినిట్స్ ముందు లాగిన్ అవ్వండి. ఎందుకంటే మీరు లాగిన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో, అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి విచ్ ఐ ఫేస్డ్ ఇష్యూ, మీ ల్యాప్టాప్ ఆఫీస్ ల్యాప్టాప్ వద్దు. ఎందుకంటే ఆఫీస్ ల్యాప్టాప్లో మల్టిపుల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వవు కాబట్టి కొన్ని ఇష్యూస్ వస్తాయి. పర్సనల్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నా సరే, మీరు ఎక్కడైతే టేబుల్ ఉంటుందో, మీరు ఎగ్జామ్కి రాస్తారో టేబుల్, ఆ టేబుల్ మీద ఎటువంటి ఐటమ్స్ పెట్టకండి. ఒకవేళ ఎక్స్టర్నల్ మానిటర్ ఏమైనా క్రియేట్ ఉంటే దాన్ని అన్ప్లగ్ చేసేయండి. మోర్ ఓవర్ మీ రూమ్లో ఎవరు ఉండకూడదు. మీ మానిటర్ ఏమైతే కెమెరా ఉంటుందో ఆ కెమెరా పట్టుకొని మీరు మొత్తం 360 డిగ్రీస్ చూపించాలి ఎగ్జామినర్కి. సో ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే పాజ్ చేస్తారు ఎగ్జామ్ని. ఓకే, అండ్ ఎవరు లేకుండా చూసుకోండి. ఖచ్చితంగా అన్ని అప్లికేషన్స్ క్లోజ్ చేయండి. ఎగ్జామ్ తీసుకుంటే మీకు బై డిఫాల్ట్‌గా killer.sh అనే సైట్‌లో మీకు ఫ్రీ ఎగ్జామ్ ఉంటదండి. మీకు ఒకసారి ఎగ్జామ్ మీరు పర్చేస్ చేసిన తర్వాత యుల్ బి రిసీవింగ్ ఎ మెయిల్ స్టేటింగ్ థట్ ఇక్కడ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్స్ కూడా చూడొచ్చు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు టేక్ ద ఎగ్జామ్, ఇది మాత్రం ఫస్ట్ ట్రయల్ తీసుకోండి. ఈ ఎగ్జామ్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది ఇంకా. రియల్ సీకే ఎగ్జామ్‌తో పోలిస్తే ఈ ఎగ్జామ్ ఇంకా కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటది. బట్ ఇది క్లియర్ చేశారంటే మీరు సీకే ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, సో అది. సో స్టార్టింగ్ ఫ్రమ్ క్లస్టర్ క్రియేషన్ దగ్గర నుంచి ట్రబుల్ షూటింగ్ వరకు మొత్తం క్వశ్చన్స్ మీకు తెలియాలి. 17 క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, 17 క్వశ్చన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్‌కి స్పెసిఫైడ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఒకటి 3% అవ్వచ్చు, 4% అవ్వచ్చు, 7% అవ్వచ్చు, 13% అవ్వచ్చు. బేస్డ్ అపాన్ యువర్ క్వశ్చన్ టఫ్‌నెస్ మీకు ఎగ్జామ్ పర్సెంటేజ్ అనేది మారుతూ ఉంటది. ఓకే, యాస్ ఐ ప్రీవియస్‌లీ టోల్డ్ 66% అనేది పాస్ మార్క్. అంటే మీరు 66% కన్నా ఎక్కువ వస్తేనే మీకు లైసెన్స్ వస్తది. లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టే. బట్ ట్రై టు గెట్ అట్‌లీస్ట్ మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే 90, 93, 95 కూడా చాలా మందికి వస్తున్నాయి. ఓకే, ఐ పర్సనల్లీ గోట్ 93%. ఓకే, ఆ 7% కూడా ఎక్కడ పోయిందంటే డ్యూ టు ఇష్యూ యాస్ ఐ టోల్డ్ ఎర్లియర్ రైట్. నేను నా ల్యాప్‌టాప్ వల్ల నా కెమెరా ఒకసారి మూవ్ అయిపోయింది. సో ఎప్పుడైతే కెమెరా మనకి కనిపించదో ఆటోమేటిక్ ఎగ్జామ్ అనేది పాస్ అయిపోతది. సో మేక్ ష్యూర్ యువర్ ల్యాప్‌టాప్ కానీ, మీ కెమెరా గానీ ఏమైనా పర్ఫెక్ట్‌గా ఉండేలా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ కావాలి, లైక్ క్వెషన్స్ టిప్స్, ఇంకా స్పెసిఫిక్‌గా ఈ టాపిక్ మీదకి ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి, ఏవైనా కావాలంటే యూ కెన్ పింగ్ ఇన్ ద కామెంట్స్ సో దట్ నేను
నెక్స్ట్ ఏమేమి క్వశ్చన్స్ చేయాలో నాకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఒక విషయం చెప్తా, ఐ మీన్ ఇట్స్ లైక్ ఐ టేక్ జనరల్లీ ట్రైనింగ్స్ ఆన్ ఆల్ దీస్ క్యూబర్నెటీస్ అండ్ క్యూబర్నెటీస్ కోసం వాటి కోసం తీసుకుంటా. చాలా మంది స్టూడెంట్స్ దే హ్యావ్ క్లియర్ సికేఏ. దట్స్ వెరీ హ్యాపీ న్యూస్, బికాస్ సీకే ఎగ్జామ్ అనేది చాలా ఈజీ ఎగ్జామ్ అండి, టు బి వెరీ ప్రిసైజ్. ఆర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సీకే ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వెన్ ఎప్పుడు ఈజీగా ఉంటుంది మనకి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. సో ప్రతి టాపిక్కి కూడా ఎంత హ్యాండ్స్ ఆన్ మీకు ఉంటే, ఎంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే అంత ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేయగలరు. క్యూబర్నెటీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ అండి ప్రెసెంట్ ఉన్న డేస్లో. మీరు అంటే లింక్డ్ఇన్లో చూడొచ్చు, లేకపోతే ఎక్కడైనా చూడొచ్చు. సీకేఏ సర్టిఫైడ్ పర్సన్ అంటే కొంచెం వెయిటేజ్ చాలా ఉంటుంది. ఓకే, మీరు అమెజాన్లో అసోసియేట్ సర్టిఫికేషన్ క్లియర్ చేశాను అంత పెద్ద ఉండదు, ఎందుకంటే అది ఎంసీక్యూ క్వశ్చన్స్, ఎవరైనా చేయొచ్చు. మీరు గెస్ చేసినా మ్యాక్సిమం పాస్ అయిపోవచ్చు ఒకసారి, బట్ అందులో కూడా ప్రొఫెషనల్ కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ సీకేఏ ఎగ్జామ్స్ కానీ, సీకేఏడి కానీ, సీకేఎస్ కానీ ఎగ్జామ్స్ అనేవి అంత హ్యాండ్స్ ఆన్ ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు క్వశ్చన్ ఎగ్జిక్యూట్ చేస్తేనే మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు అండ్ ఎగ్జామ్ పాస్ అవ్వగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇందులో మీరు ఎగ్జామ్ మధ్యలో kubernetes.io సైట్ ఓపెన్ చేయొచ్చండి. ఈ సైట్ ఓపెన్ చేసుకొని ఇందులో డాక్యుమెంటేషన్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఒక ఇంగ్రెస్ కంట్రోలర్ కోసం అడిగారు. ఓకే, డాక్యుమెంటేషన్కి వెళ్ళి సెర్చ్లో ఇంగ్రెస్ ఎంటర్ చేయండి. ఓకే, ఫస్ట్ లింక్ మీకు ఏమైతే వస్తుందో ఆబ్వియస్గా ఇంగ్రెస్ డాక్యుమెంటేషన్ వెళ్తుంది. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, kubernetes.io/docs వరకు అలౌడ్. అంతే తప్ప డిస్కషన్స్ ఉంటాయి కొన్ని ఫారమ్స్లో, ఆ డిస్కషన్స్ ఫారమ్స్ని అలౌ చేయరు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ పాయింట్, మీ బ్రౌజర్లో ఓన్లీ ఒక ట్యాబ్ మాత్రం ఓపెన్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీ killer.sh, ఇది మీ ఎగ్జామ్ ట్యాబ్ అనుకోండి. పక్కన ఓన్లీ ఒక ట్యాబ్ మాత్రం ఓపెన్ చేయొచ్చు, అంతే మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేయడానికి ఎగ్జామినర్ యాక్సెప్ట్ చేయరు. వెంటనే ఎగ్జామ్ పాస్ చేస్తారు, మళ్ళీ మీకు ఒక వార్నింగ్ ఇచ్చి మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు. మీరు అలా మల్టిపుల్ టైమ్స్ చేస్తే ఎగ్జామ్ అక్కడితో స్టాప్ చేస్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మీరు కిందకి వెళ్ళారు ఇంకో ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఎగ్జామ్లో మిమ్మల్ని మీరు ఎంత బాగా వచ్చాయని ఎవరు అడగరండి. సో ఈ ఈ ఈ స్టెప్స్ అన్ని మీరు కూర్చొని ఒకటి రాసుకుంటూ వెళ్ళడం అనేది టైం వేస్ట్. ఈ ఎగ్జామ్ మొత్తం కాపీ చేసుకొని మీకు ఏమైతే క్వశ్చన్స్ ఇస్తారో దాని తగ్గట్టు మోడిఫికేషన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ కాపీ చేశారు, పేస్ట్ చేయండి. మీకు ఎగ్జామ్లో ఒక టాపిక్ ఇస్తారు, ఏమని, క్రియేట్ అన్ ఇంగ్రెస్ విత్ నేమ్ మై ఇంగ్రెస్ అని అంటారు. ఆ నేమ్ కరెక్ట్గా చూడండి, ఇఫ్ పాసిబుల్ వాటిని కాపీ పేస్ట్ చేయండి. మై ఇంగ్రెస్ అని కాకుండా మీరు ఏదో నెంబర్ నేమ్ ఇస్తారనుకోండి, ఈ క్వశ్చన్ ఎప్పుడైతే నేమ్, వాళ్ళు అడిగిన నేమ్ కాకుండా మీరు కావాల్సిన నేమ్ ఇచ్చుకుంటే ఆ క్వశ్చన్ ఫెయిల్ అయిపోయినట్టే. మీరు ఎంత బాగా ఇంగ్రెస్ క్రియేట్ చేసినా సరే క్యూబర్నెటీస్ వెరిఫై చేసుకుంటుంది ఏమని, లాస్ట్లో మీ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత kubectl గెట్ ఇంగ్రెస్ ఉంటుంది. ఓకే, అక్కడ ఇంగ్లీష్ అన్నప్పుడు గ్రెప్ చేసినప్పుడు మీ నేమ్ లేదనుకోండి, మీ క్వశ్చన్ ఫెయిల్ అయిపోయినట్టే. సో ఇదంతా మెషిన్ వ్యాలిడేట్ చేస్తుంది కాబట్టి, ఎవరు హ్యూమన్స్ వ్యాలిడేట్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా స్క్రిప్ట్ రన్ అవుతుంటుంది బ్యాక్ ఎండ్లో. సో ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే నేమ్స్ అడిగారో ఆ నేమ్స్తో మాత్రమే క్రియేట్ చేసుకోండి. ఈ ఫైల్ అంతటిని ingress.yaml అని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఒక టిప్ చెప్పాలంటే, ఇంగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ 7th క్వశ్చన్ అనుకోండి, 7_ingress.yaml అని మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో చాలా వరకు అన్ని pod.yaml, new pod.yaml, pod_1.yaml మెన్షన్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకసారి వెరిఫై చేసుకున్నప్పుడు. సో క్వశ్చన్ నెంబర్ అండర్స్కోర్ లేకపోతే 7.yaml ఇలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు మీరు. అంటే 7th question.yaml ఫైల్ ఇది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు డ్రై రన్స్ ఎక్కువ యూస్ చేయండి. డ్రై రన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాడ్ క్రియేట్ చేయమన్నారు ఏదో నేమ్ తోటి, మీకు తెలియదు ఎలా క్రియేట్ చేయాలో. kubectl రన్ nginx-pod, ఓకే, -image nginx, ఇలా చేస్తే మీకు పాడ్ క్రియేట్ అయిపోతుంది. -dry -run is equal to client -o YAML. దీన్ని సేవ్ చేసుకోండి ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ 10th question.yaml. ఓకే, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఎడిట్ చేసుకోండి 10.yaml. మీకు కావాల్సిన నేమ్స్ అన్ని మార్చుకొని మీకు కావాల్సిన ఏమైతే పారామీటర్స్ ఎక్స్ట్రా అడిగారో ఆ పారామీటర్స్ మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ nginx అని పాడ్ కాకుండా వాళ్ళు మై పాడ్ అని ఎంటర్ చేయమన్నారు, ఇలాగే ఎంటర్ చేయండి. నేమ్ మాత్రం మాడిఫై చేయొద్దు. ఒకసారి దీన్ని సేవ్ చేసుకొని అప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ద సేమ్ వే ఏవైనా మీకు YAML ఫైల్స్ రాకపోతే మీరు డ్రై రన్ ఎక్కువ యూస్ చేసుకోండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఆర్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ గో టు kubernetes.io
అండ్ సెర్చ్ ఫర్ యువర్ క్వెషన్. అంటే క్వెషన్ డైరెక్ట్‌గా ఇవ్వరు కాబట్టి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్స్ కావాలనుకోండి, సీక్రెట్స్ అని, కాన్ఫిగ్ మ్యాప్ కంటే కాన్ఫిగ్ మ్యాప్ అని, వాల్యూమ్ కంటే వాల్యూమ్ అని. బై డిఫాల్ట్‌గా ఫస్ట్ లింక్‌లో మీకు కావాల్సిన ఎగ్జాంపుల్ ఉంటది. ఎగ్జాంపుల్ తగ్గట్టు మోడిఫై చేసుకోండి. ఓకే. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఇంపరేటివ్ కమాండ్స్ ఎక్కువ యూజ్ చేయండి. డిక్లరేటివ్ అవసరం లేదు. ఎందుకంటే అది మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కాదు కదా! ప్రతిదీ YAML ఫైల్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయమన్నారు. క్యూబ్‌సిటీలో క్రియేట్ సర్వీస్ అకౌంట్ నేమ్ అయితే సరిపోతది. అంతే తప్ప దానికోసం మళ్ళీ మొత్తం YAML ఫైల్స్ రాస్తే టైం వేస్ట్ అక్కడ. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ ట్రై టు యూజ్ ఇంపరేటివ్ కమాండ్స్ ఓన్లీ. ఓకే. సో, ఇవే ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను డీటెయిల్స్ కంప్లీట్‌గా. ఆహ్, సో, ఫైనల్‌గా 2 అవర్స్ ఎగ్జామ్. 70 క్వెషన్స్ ఉంటాయి. 66% పాస్ పర్సెంటేజ్ ఇది. బట్ ట్రై టు గెట్ అట్‌లీస్ట్ 90% అబోవ్ తెచ్చుకోండి. ఓకే. సో, క్వెషన్స్ అయితే డైరెక్ట్‌గా రావు. ఖచ్చితంగా టఫ్‌గానే ఉంటాయి. బట్ ఓన్లీ ఫార్ములా ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్‌గా ఉంటది. ఓకేనా? సో, మీకేవైనా ఇంకా పలానా క్వెషన్స్ ఎలా వస్తుంది, ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్‌లీ కామెంట్ చేయొచ్చు. లేకపోతే నా ఛానెల్‌లో నా నంబర్ ఉంటది. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరికైనా సేమ్ కాంటెంట్ మీకు సీకేఏడీ కంప్లీట్‌గా సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఐ ప్రొవైడ్ ట్రైనింగ్స్ యాస్ వెల్. ఓకే. మీకేమైనా డీటెయిల్స్ ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ ద సేమ్. ఓకే. ఓకే అండి. దట్స్ ఇట్. ఎవరైతే తీసుకుంటున్నారో ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆర్ యూ కెన్ కామెంట్ ఇన్ ద వీడియో యాస్ వెల్. రైట్? ఆల్ ది బెస్ట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.